హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ పాలిసెట్ 2025కి సంబంధించి ఏదైతే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి లింక్స్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. ఈ వీడియో తరపు నుంచి మన మొబైల్ ఫోన్ నుంచి మరి ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలో మీకు సరైన విధానం చూపించడం జరుగుతుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే టీజీ పాలిసెట్ 2025కి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఉన్నామన్నమాట. ఇక మనకైతే లింక్స్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టీజీ పాలిసెట్ యొక్క లోగో కనిపిస్తుంది కదా, పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ చూడండి అందరూ కూడా అనమాట, మనకి ఇక్కడ ఏదైతే పాలిటెక్నిక్ లో మనం వెబ్ ఆప్షన్ ఇవ్వాలంటే మనకి ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మరి వెబ్ ఆప్షన్ ఏ విధంగా అన్నో మీకు చూపించబోతున్నమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి స్టెప్ 1 అన్నమాట. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి పాలిటెక్నిక్ ది. అదే విధంగా సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఏదైతే పాలిటెక్నిక్ సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత థర్డ్ బాక్స్ లో మీకు సంబంధించి ర్యాంక్ అయితే ఎంటర్ చేయండి. ఫోర్త్ బాక్స్ లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే చూడండి, ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్టూడెంట్స్, మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. కాగానే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు సంబంధించి ఏదైతే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మనం ఇక్కడ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మరి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు చెప్తాను అనమాట. ఇక్కడ అయితే మనకు ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఈ యొక్క ఫస్ట్ బాక్స్ లో మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా క్రియేట్ చేస్తారు ఈ యొక్క పాస్వర్డ్ అన్నట్లయితే మీ యొక్క నేమ్ తీసుకొని మీ యొక్క నేమ్ రాయండి. నా పేరు వచ్చేసి అనిల్ కాబట్టి నేను ఈ విధంగా అయితే అనిల్ అని రాశాను. తర్వాత @ పెట్టేసుకొని నాకున్నటువంటి ఏదైతే ఫోన్ నెంబర్ ఏ నెంబర్ ఇక్కడ ఈ విధంగా అయితే 7893 ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ స్టార్ యాష్ పెట్టుకుని ఈ విధంగా అయితే ఒక పాస్వర్డ్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట ఫస్ట్ బాక్స్ లో. ఓకే, సేమ్ మీరు కూడా అనమాట మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పాస్వర్డ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, అందరూ కూడా ఈ పాస్వర్డ్ అంటే కూడా మీరు చాలా గుర్తుంచుకోవాలి గైస్, మీరైతే మిస్ అవ్వకుండా అందరూ కూడా పాస్వర్డ్ కరెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన పాస్వర్డ్ మీరు పేపర్ పైన రాసుకోండి. ఓకే, సెకండ్ బాక్స్ లో మళ్ళీ రీ ఎంటర్ పాస్వర్డ్ అనమాట. మీరు ఫస్ట్ బాక్స్ లో ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో సెకండ్ బాక్స్ లో మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ బాక్స్ లో మీకు సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ బాక్స్ లో మీకు సంబంధించి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ కదా, ఇక్కడ మనకు జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అనమాట వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ సంబంధించి లాగిన్ పేరు ఏ విధంగా లాగిన్ అవ్వాలి మీకు చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టూడెంట్స్, ఒకసారి మనం ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోగానే మళ్ళీ మనం వెబ్సైట్కి అయితే బ్యాక్ రావాల్సి ఉంటుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ అందరూ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది కదా. రాగానే ఇక్కడ చూడండి మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మళ్ళీ అందరూ క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ చూడండి అనమాట, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లాగిన్ ఐడి నెంబర్ అనమాట. లాగిన్ ఐడి నెంబర్ వచ్చేసి అనమాట మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట టెక్స్ట్ మెసేజ్ లో లాగిన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. యొక్క లాగిన్ ఐడి నెంబర్ ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేయండి. తర్వాత పాలిసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా పాస్వర్డ్ అనమాట, ఇదివరకు మనం క్రియేట్ చేసుకున్నాం కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ బాక్స్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ మనకు ఎంటర్ వాల్యూ ఉంది కదా, మనకి పైన కనిపిస్తుంది కదా CLS అని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. అందరూ కూడా ఒకసారి మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. కాగానే ఇక్కడ ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ టిక్ చేయగానే మీకు వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ రాగానే ఇక్కడ ఓటీపీ బాక్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఒక ఓటీపీ బాక్స్ లో మీకు ఓటీపీ ఎంటర్ చేయండి. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లిక్ టు ఆప్షన్ ఎంటర్ మనకు కనిపిస్తుంది కదా బాక్స్ అనమాట. ఈ యొక్క బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్ సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి గమనించుకొని ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ ఒక్కసారి మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అనమాట వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కేవలం మనం ఇక్కడ 20 నిమిషాల టైం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్ పేజ్లోకి ఒకసారి లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ ఇచ్చి ఇక్కడ 20 నిమిషాలు మనం సేవ్ చేయాలి, లేదంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ కావు. ఓకే, మీకు డౌట్ రావచ్చు, అన్న మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మేము చాలా కాళ్ళు అనుకున్నాం కదా, మరి 2-3 కాళ్ళకే మాకు ఇక్కడ టైం అవుతుంది అన్నట్లయితే 20 నిమిషాలు మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 అటెంప్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ మీరు వెబ్సైట్కి వచ్చేసి ఇప్పుడు సేమ్ ఏ విధంగా మనం లాగిన్ అయ్యామో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మళ్ళీ అలా లాగిన్ అయ్యి మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇవ్వండి. మళ్ళీ 20 మినిట్స్లో మళ్ళీ కంప్లీట్ చేసుకుని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే, ఇలా మీరు ఎన్నిసార్లు ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్. ఓకే, నో లిమిట్. కాకపోతే 20 నిమిషాల్లో మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే వీలవుతున్నాయో అన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ రీలాగిన్ అయ్యి మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇవ్వండి. మీకు ఎన్ని ఇష్టం అంటే అన్ని ఇవ్వండి, నో లిమిట్ అనమాట. ఓకే, మీకు క్లారిటీ వచ్చిందని భావిస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మన వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఈ యొక్క పేజ్లో చూద్దాం. స్టూడెంట్స్, ఒకసారి అక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ
ఆప్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. కాగానే ఇక్కడ అందరితో ముందుగా వెరిఫై చేయాలి. ఇక్కడ అయితే మనకు అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మన తెలంగాణ లోపల ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉంటాయి. అదేవిధంగా మరి పాలిటెక్నిక్ నుంచి మనం చేయడానికి ఏ కోర్స్ చేయొచ్చు, ఎంబైపీసీ కావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మనకు కోర్సు డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ముందుగా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజీలో మీరు పాలిటెక్నిక్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. టిక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్స్ అక్కడ ఏదైతే మనము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. కాగానే మీరు ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశారో ఆ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి కాలేజ్ యొక్క నేమ్స్ కావచ్చు, మరి ఆ యొక్క కాలేజీలో మరి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ యొక్క బ్రాంచ్ డీటెయిల్స్ అయితే మీకు ఈ విధంగా అయితే విజిబుల్ అవుతుందన్నమాట. కాగానే మీరు ఏం చేశారన్నట్లయితే ఇక్కడ ఏ కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్కి మీరు ఏం చేయాలి, ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సిఎస్ డిపార్ట్మెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు వైట్ బాక్స్ ఉంది కదా, వైట్ బాక్స్ దగ్గర వచ్చేసినమాట మీరు ఇక్కడ నెంబర్ 1 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు నెక్స్ట్ కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, వేరే కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ సిఎస్ డిపార్ట్మెంట్లో నెంబర్ 2 ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇస్తారో అన్ని వెబ్ ఆప్షన్స్ అనమాట 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా ఈ విధంగా అయితే నంబర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందు చెప్పినట్లు ఏదైతే మీరు ఈ యొక్క ప్రశ్న అనమాట 20 నిమిషాల్లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇంకో కొన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ రీలాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ పేజ్లోకి రీలాగిన్ అయ్యి మళ్ళీ వెబ్ ఆప్షన్ సేవ్ చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్ తీయాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, సేవ్ చేయాలన్నట్లయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఓకే మేము అన్ని కరెక్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చేసాం అనుకున్నట్లయితే మీరు ఏ విధంగా సేవ్ చేయాలి ఒక వెబ్ ఆప్షన్ అన్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకు బాక్స్ ఉంది కదా, ఇందులో మీకు సంబంధించి పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ సేవ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. అందరూ కూడా సేవ్ వెబ్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చారో ఈ కాలేజ్ వైజ్ గా ఒక లిస్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. లిస్ట్ ఆఫ్ సేవ్ వెబ్ ఆప్షన్ ఒక లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేసేసి మీరు అందరూ కూడా వెబ్ ఆప్షన్ అయితే సేవ్ చేసుకోండి. అదే విధంగా మరి ఇక్కడ మాకు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు సేవ్ అవ్వట్లేదు అన్నట్లయితే మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనమాట ఒకటైనా మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు ఎంటర్ చేసినట్లయితే వెబ్ ఆప్షన్ అయితే సేవ్ కాదనమాట. అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే సీక్వెన్స్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్ అనమాట 1 2 3 ఇవ్వండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కాలేజ్కి మీరు ఒక బ్రాంచ్కి 1 ఇచ్చారనుకోండి, మీరు మర్చిపోయి నేను ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇవ్వలేనని మీరు సెకండ్ కాలేజ్ కూడా 1 అనే ఒక లెటర్ ఇచ్చినట్లయితే మీకు 1 అనే ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, వెబ్ ఆప్షన్ సేవ్ కాదనమాట. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు నెంబర్స్ అనేవి గుర్తుంచుకొని స్టెప్ బై స్టెప్ వెబ్ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, అందరూ కూడా ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి, మీకు అందరూ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.